హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. హెచ్పిసిఎల్ నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చిందండి. సో ఈ హెచ్పిసిఎల్ కంపెనీ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ వేకెన్సీ అండి. సో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుండి జూనియర్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ కోసం మనకి అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సో ఈ జాబ్ రిక్రూట్మెంట్ యొక్క వివరాలు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, మిమ్మల్ని ఈ జాబ్కి ఎలా సెలెక్షన్ చేస్తారు, శాలరీ, అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే క్వాలిఫై పర్సన్స్ ఉన్నారో వాళ్ళు మనకి ఈ నోటిఫికేషన్లోని అన్ని వివరాలు తెలుసుకొని అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నారండి. ఇక లేట్ చేయకుండా నేను వీడియో స్టార్ట్ చేసేస్తాను. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్షన్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా మనం ఈ జాబ్ రిక్రూట్మెంట్ యొక్క అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి హెచ్పిసిఎల్ కంపెనీ నుంచి వచ్చిందండి. అది కూడా పోస్ట్ నేమ్స్ ఏమి ఇచ్చారు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి అఫీషియల్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఓన్లీ ఇండియన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. మనకి ఈ హెచ్పిసిఎల్ కంపెనీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. ఈ పోస్ట్ అనేది మనకి జాబ్ లొకేషన్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 63 అండి. సో మనకి హెచ్పిసిఎల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో చూద్దాము. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ ఎప్పుడు చేశారు, 26 మార్చ్ 2025 ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 30th 2025 నైట్ 11:50 PM వరకు మనకి ఛాన్స్ ఉంది. అదే రోజున కూడా మనం ఆన్లైన్ ఫీజెస్ చెల్లించాల్సిన లాస్ట్ డేట్ కూడా. మనకి ఎగ్జామ్ డేట్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. మనకి హెచ్పిసిఎల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ యొక్క ఏజ్ లిమిట్ ఏంటో చూద్దాం. కనీసం 18 ఇయర్స్ ఉండాలండి. అలాగే 25 ఇయర్స్ వరకు మనకి ఛాన్స్ ఇచ్చారు. అంటే ఏజ్ లిమిట్ అనేది 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకి అంటే ఎప్పటికి 25 ఉండాలి, 30th ఏప్రిల్ 2025 నాటికి మనకి 18 ఇయర్స్ కంపల్సరీగా ఉండాలి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అంటే క్యాస్ట్ వైజ్గా మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వారికి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, పీడబ్ల్యూడి వారికి 10 ఇయర్స్ మనకి ఉంటుంది. మీకు వయసు లెక్కించాల్సిన అవసరం ఉంటే కనుక క్యాలిక్యులేటర్ కూడా ఉంటుంది, దాన్ని ఉపయోగించుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే హెచ్పిసిఎల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ యొక్క ఎగ్జామ్ ఫీ అంటే అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూ వారికి 1180 రూపీస్ అండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వారికి మనకి ఫీజు ఏమి ఉండదు. మీరు ఎలా చెల్లించాలి, యూపీఐ ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా ఆన్లైన్ ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే హెచ్పిసిఎల్ రిక్రూట్మెంట్ యొక్క వేకెన్సీస్ నేమ్స్ ఏంటో చూద్దాము. అలాగే ఎన్ని ఉన్నాయో చూద్దాము. పోస్ట్ నేమ్స్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ వచ్చేసి 11 వేకెన్సీసు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్స్ వచ్చేసి 17 వేకెన్సీసు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చేసి 6 వేకెన్సీసు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్ వచ్చేసి 1 వేకెన్సీ, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వచ్చేసి 28 వేకెన్సీసు. ఇలా డిపార్ట్మెంట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో క్లియర్గా ఇచ్చేశారు. అలాగే హెచ్పిసిఎల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చదివి ఉండాలో క్లియర్గా ఇచ్చారు, చూద్దాం. జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్స్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి. జూనియర్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చేసి ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్ వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చదివి ఉండాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీ వారు సైన్స్ గ్రాడ్యుయేట్ ప్లస్ ఫైర్ అండ్ సేఫ్టీ డిప్లొమా చేసి ఉండాలి. సో హెచ్పిసిఎల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ సెలక్షన్స్ ఎలా ఉంటాయి, ఫస్ట్ వచ్చేసి మీకు సిబిటి టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. సెకండ్ గ్రూప్ టాస్క్, గ్రూప్ డిస్కషన్, అలాగే స్కిల్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. థర్డ్ వన్ మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఫోర్త్ వన్ మీకు మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ హెచ్పిసిఎల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ యొక్క శాలరీస్ ఎంత ఉంటాయి, మీకు శాలరీస్ వచ్చేసి 30,000 నుంచి స్టార్ట్ అవుతాయండి.
చివరి వరకు 88,000 వరకు, అంటే వాళ్ళు 1,20,000 వరకు ఇచ్చారు, కానీ మీకు 30,000 నుంచి 80,000 వరకు శాలరీ అనేది పే చేస్తారు. ఎవరైతే ఈ అన్ని టెస్టులు పాస్ అయ్యి జాబ్ వచ్చిన వాళ్ళకి పే చేస్తారు. ఈ హెచ్పిసిఎల్కి మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలో వివరంగా చెప్తానండి. మీరు ఆ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. మీకు కింద నేను ఈ హెచ్పిసిఎల్ యొక్క జాబ్ నోటిఫికేషన్ లింక్స్ని, అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ ఇస్తాను. మీరు దాని ద్వారా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు అఫీషియల్ వెబ్సైట్ లింక్ని క్లిక్ చేయండి. మీకు ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మీరు ఈ హెచ్పిసిఎల్లో ఆల్రెడీ రిజిస్టర్ అయిన పర్సన్స్ అయితే లాగిన్ ఐడి పాస్వర్డ్తో ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. లేదు కొత్త యూజర్స్ అయితే కనుక మీరు మొబైల్ నెంబరు అలాగే మెయిల్ ఐడిని యూజ్ చేసి ఒక కొత్త పేజీ ఓపెన్ చేయండి. అలాగే మీ మొబైల్ నెంబర్కి ఈమెయిల్కి ఓటీపీస్ వస్తాయి, దాన్ని యూజ్ చేసి మీరు ఓపెన్ చేయాలి. సో ఫస్ట్ మీరు రిజిస్టర్ మొబైల్ లేదా మీ ఈమెయిల్ ఐడి ద్వారా ఒక పాస్వర్డ్ ఐడిని క్రియేట్ చేసుకోండి. ఇలా పాస్వర్డ్ ఐడిని క్రియేట్ చేసిన తర్వాత ఐడి పాస్వర్డ్తో మీరు ఆ వెబ్సైట్కి లాగిన్ అవ్వండి. ఇప్పుడు ఈ అప్లికేషన్ని ఎలా ఫిలప్ చేయాలి? రిజిస్టర్ మరియు పాస్వర్డ్ని ఉపయోగించి లాగిన్ అయిన తర్వాత మీరు పోస్ట్ని ఎంచుకోండి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ పోస్ట్ని ఎంచుకోండి. అభ్యర్థి యొక్క మొత్తం ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మొత్తం ఫిలప్ చేయండి. అలాగే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, మీరు ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా మీరు అప్లికేషన్ ఫీ అనేది చెల్లించండి. అభ్యర్థులు మీరు స్కాన్ చేసిన కలర్ ఫోటో అలాగే సిగ్నేచర్ని ఇంగ్లీష్లో లేదా హిందీలో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇది కూడా జేపీఈజీ ఫార్మాట్లోనే అప్లోడ్ చేయాలి. ఏంటిది? ఫోటో, సిగ్నేచర్. అప్లోడ్ లింక్లో మీరు రిజిస్ట్రేషన్ నెంబరు మరియు పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. మరియు ఆ తర్వాత ఫైల్ను స్కాన్ చేసి దాన్ని అప్లోడ్ చేయండి. అలాగే అవసరమైన అన్ని సర్టిఫికేట్స్ కూడా అప్లై చేయండి. అలాగే 1కి 2 సార్లు అన్నీ చెక్ చేసుకొని లాస్ట్ మీరు సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. మీకు సేఫ్టీ కోసం రిసిప్ట్ని ఉంచుకోండి. నేను చెప్పిన విధంగా మీరు హెచ్పిసిఎల్ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేసేసుకోవచ్చండి. సో మీకు ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మీరు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.